మంచిర్యాల జిల్లా రాంపూర్లో గోదాదేవి సమేత శ్రీ రంగనాథస్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ధనుర్మాస ఉత్సవాలను నవీనాచార్యుల ఆధ్వర్యంలో వైభవంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు ప్రత్యేక పూజలు, పారాయణాలు నిర్వహిస్తున్నారు. తిరుమల శ్రీవారిని చాగంటి కోటేశ్వరరావు గారు దర్శించుకున్నారు. ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశ సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. తిరుమల తిరుపతి దేవస్థాన భక్తులకు అందిస్తున్న సదుపాయాలు, సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయని తెలిపారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు దీవిలో సంక్రాంతి సంబరాల ముసుగులో కోట్లాది రూపాయలు చేతులు మారాయి. మగటపల్లిలో జోరుగా అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేశారు. కోడిపందాలు బరి వద్ద రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి వరకు యథేచ్ఛగా యువతులతో నృత్యాలు చేయించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా సూరసేనయానం బీచ్ తీరంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. స్థానిక ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు పర్యవేక్షణలో నిర్వహించిన ఈ వేడుకల మొదటి రోజు ప్రముఖ సినీ నటులు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా సింగర్స్ పాటలకు యువత డ్యాన్సులేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి కైట్ ఫెస్టివల్ నిర్వహించారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు కోరుకంట చందర్ పార్టీ శ్రేణులతో కలిసి పతంగులను ఎగరవేశారు. ఉచితంగా అందరికీ పతంగులను అందించి ఉత్సాహంగా కైట్ ఫెస్టివల్ నిర్వహించారు. కొమరంబి ఆసిఫాబాద్ జిల్లా బాబాపూర్లో సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా ఎడ్లబండి పరుగు పందెం పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోవాలక్ష్మి పాల్గొని పోటీలను ప్రారంభించారు. ఈ పోటీలను తిలకించడానికి జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. కాకినాడ జిల్లా తాటిపర్తిలో సంక్రాంతి సంబరాలలో నిర్వహించిన కోడిపందాలను మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ, అతని కుమారుడు గిరీష్ వర్మ ఇద్దరూ దగ్గరుండి వీక్షించారు. సాంప్రదాయబద్ధంగా వేడుకలు ఉండాలని, కోళ్లకు కత్తులు లేకుండా పందాలు నిర్వహించాలని వర్మ పిలుపునిచ్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కేసినకుర్రలో పొత్తూరి నారాయణరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అంబులెన్స్, కైలాస రథాన్ని ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ప్రారంభించారు. గత 10 ఏళ్లుగా గ్రామంలో కేసినకుర్రు సేవా సమితి ద్వారా సమాజానికి ఉపయోగపడే గొప్ప కార్యక్రమాలు ఎన్నో నిర్వహిస్తున్నారని కొనియాడారు. పార్టీ నాయకత్వాలను సైతం మార్చగలిగే శక్తి సోషల్ మీడియాకు ఉందని ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరి చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయని, దాని ద్వారా ప్రతి ఒక్కరికి చెప్పాలనుకున్న అంశం చేరవేయగలుగుతున్నామని తెలిపారు. పార్టీ నాయకులు సైతం సూచనలు, సలహాలు ఫోన్ ద్వారా ఇచ్చినా స్వీకరిస్తామని చెప్పారు. ప్రకాశం జిల్లా కొండపిలో రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ మాచర్ల సత్య కార్యకర్తలకు ఉత్తమ కార్యకర్త సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న పార్టీని వెడకుండా పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తలను అధిష్టానం గుర్తించి సర్టిఫికెట్లను పంపిణీ చేసిందని తెలిపారు.